నీ పరిచయం నాలో 13th చాప్టర్. 6 నెలలు గడిచిపోయాయి. హైదరాబాద్ వీధుల్లో మళ్లీ వానల్లో తడుస్తున్నాయి. అదే రోడ్డు, అదే కేఫ్, అదే వాతావరణం. కానీ ఈసారి మాధవి మారిపోయింది. ఆమె ఇప్పుడు మరో కంపెనీలో సీనియర్ మేనేజర్. పనిలో బిజీ అయినా మనసులో మాత్రం ఇంకా ఒక ఖాళీ చోటు ఉంది. అది అర్జున్ పేరుతో నిండి ఉంది. ఆ రోజు సాయంత్రం ఆమె ఆ కేఫ్ ముందు ఆగింది. చిన్నగా చిరునవ్వింది. ఇదే కదా మన మొదటి కలయిక అని అనుకుంది. లోపలికి వెళ్లి తన ఫేవరెట్ క్యాపుచినో ఆర్డర్ ఇచ్చింది. వాన చినుకులు కిటికీ గాజుపై జారుతున్నాయి. ఆ శబ్దం ఆమెకు పాత స్మృతులను మేల్కొల్పింది. ఆమె టేబుల్పై ఒక పాత నోట్బుక్ తీసి రాయడం మొదలుపెట్టింది. ప్రేమ అంటే నమ్మకం మాత్రమే కాదు, దూరం ఉన్నా గుర్తు చేసుకునే హృదయం కావాలి అని రాసుకుంది. అంతలో వెనుక నుంచి ఒక స్వరం, ఈ టేబుల్ మీదెవరో నా ప్రియమైన నోట్స్ రాస్తున్నారనిపిస్తుంది. మాధవి ఒక్కసారిగా తిరిగి చూసింది. అర్జున్ అక్కడే, అదే మృదువైన చిరునవ్వుతో. ఆమె కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం, క్షణం పాటు నమ్మలేని భావం. అర్జున్, నువ్విక్కడా అని అడిగింది. అవును, ఆ లేఖలో రాసినట్టుగానే అదే కేఫ్లో ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. మాధవి కాసేపు మౌనంగా ఉంది. నువ్వు నిజంగా ఎదురు చూసావా అని అడిగింది. ప్రతి వాన చినుకు కురుస్తున్నప్పుడు నీ పేరు విన్నాను మాధవి అని అన్నాడు. ఆ మాటతో ఆమె కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. నువ్వు ఇప్పటికీ అదే అర్జున్ అని అంది. నువ్వు ఇప్పటికీ నా మాధవే అని అన్నాడు అర్జున్. వారిద్దరూ మౌనంగా కూర్చున్నారు. కాఫీ వేడిగా ఉంది, గాలి చల్లగా ఉంది. కానీ వారి హృదయాలు ఒకే రీతిగా కొట్టుకుంటున్నాయి. మాధవి నెమ్మదిగా అంది, అర్జున్, గతంలో నేను నిన్ను నమ్మలేకపోయాను. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను, ప్రేమ ఎప్పుడు దూరం అవ్వదు, మనమే దూరం అవుతాము అని. అర్జున్ ఆమె చేతిని పట్టుకుని ఇలా అన్నాడు, దూరం మనల్ని బలంగా చేసింది, ఇప్పుడు ఇక విడిపోవడం కుదరదు అని అన్నాడు. ఆ క్షణంలో కేఫ్ బయట మళ్లీ వాన మొదలైంది. చినుకులు కిటికీ గాజుపై జారిపోతూ ఉన్నాయి. వారి ప్రేమను మళ్లీ కడిగి కొత్త రంగులో ముంచాయి. ఆమె డైరీలో చివరిగా రాసింది, మళ్లీ ఆ కేఫ్లో నేను నిన్ను కనుగొన్నాను. ఈసారి ప్రేమ కాదు, శాంతి దొరికింది అని. వారి చేతులు కలిశాయి, ఈసారి దూరం లేకుండా. నేనండి నీ పరిచయం నాలోని 13th చాప్టర్. కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.